భూ బాధితులందరికీ భూమి ఒక్క అంగుళం కూడా పోగొట్టొద్దని మీ తరఫున నిలబడి పోరాటం చేస్తున్న ఈ గ్రామ సర్పంచ్ పులిందర్ గారిని అభినందించాలి. ఆ పులిందర్ గారి యొక్క పోరాటాన్ని చూసి నేను కూడా ఎంత గొప్ప నాయకుడు మీకు దొరికిందని నా హృదయం కూడా చెలించిపోయిందమ్మా. ముఖ్యంగా నేను ఈ గ్రామానికి రావడానికి నేను ఒక మాట చెప్తున్నానమ్మా, ఎదుటివారి దుఃఖమైనా నా దుఃఖమైనా ఎవరి దుఃఖమైనా ఒకటి. ఒక తల్లి మాతృత్వం ఎక్కడైనా బజార్లో రోడ్డు మీద ఎవరైనా ఏడుస్తున్న తల్లికి దుఃఖం వస్తుంది. వాడు ఎవడన్నా కానీ ఏ కన్న తల్లి బిడ్డ అని నీ బిడ్డ కోసం ఎట్లా దుఃఖపడతావో బయట ఎవడన్నా ఏడుస్తున్నా మనకు దుఃఖం వస్తుంది. అంతే ఈ గ్రామంలో భూమి పోతున్నటువంటి భూబాధితుల దుఃఖం చూసి నా కళ్ళల్లో కూడా కళ్ళల నీళ్లు తిరిగి ఇక్కడ దాకా వచ్చానమ్మా. చూడండమ్మా, ఈ తెలంగాణ రాష్ట్రం ఇది పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వీళ్ళు చేస్తున్నది ఎమ్మెల్యే గిరి కాదు, ముఖ్యమంత్రి గిరి కాదమ్మా. వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారు రియల్ ఎస్టేట్ బ్రోకర్లమ్మా. వీళ్ళు ఈ రాష్ట్రంలో వీళ్ళది పరిపాలన కాదు, నా బొంద కాదు, వీళ్ళది ముఖ్యమంత్రి పీఠం కాదు, ఎమ్మెల్యే కాదమ్మా. వీళ్ళు భూ దళారులు, ల్యాండ్ బ్రోకర్లు. వీళ్ళు లక్షల వందల వేల ఎకరాల పేదల భూమిని కొల్లగొట్టి ఆ భూముల్ని పారిశ్రామికవేత్తలకి, ఇండస్ట్రీలకి, పెద్ద పెద్ద వాళ్ళకి ఈ భూముల్ని మొత్తం దారాదత్తం చేసే ఒక భయంకరమైన కుట్రలో భాగంగా మొన్న వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి అక్కడ జరిగినటువంటి భూదందా కావచ్చు, ఖమ్మంలో జరిగిన భూదందా కావచ్చు, ఇంకో దగ్గర జరిగింది. ఈ పేదల భూములు మొత్తం కొల్లగొట్టి